ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ఆటైపోతున్నాం. సో ఒక విచిత్రమైన అడ్వెంచర్ కి రెడీ అయిపోండి మరి. జీవితంలో ఏదైనా సాధించాలరా. అక్కడ లోకంలో ఏఐలు గీఐలు ఇట ఏవేవో కనిపెడతా ఉంటే నేను ఈ పొదల్లో ఎందుకున్నాను. ఇదేంట్రా ఇది? ఏఐ నేర్పబడును, నేర్చుకోర్రా. బెదిరిస్తున్నాడేంటిడు? ఇటుపక్క కూడా ఏదో రాస్తుంది, రియల్ లైఫ్ అప్లికేషన్స్, ఎవ్రీడే హోంవర్క్, ప్రాక్టికల్ నాలెడ్జ్, అబో ఎక్స్ట్రా కర్రికలర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మచ్ మోర్. ఏంట్రా నన్ను అంటున్నావు? కొరకతారే. సంప్రదించువారు డాక్టర్ కాయా, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఐఏఎస్, ఐఆర్సిటిసి, పిహెచ్డి ఇన్ ఏఐ. అబ్బో పెద్ద చదువులే. ఒకసారి కాల్ చేసి మాట్లాడి చూద్దాం. 9848032919. రింగ్ అవుతుంది. ఎవర్రా ఫోను? హలో కాయనా మాట్లాడేది? కాయనా? ఎవడ్రా కాయ? ఎవడాడు అసలు? పేరుకో తల తోక ఉంటది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇంత చదువు చదివింది నీలాంటి అనామకుడితో అరై తురిని పిలిపించుకోవడానికి ఏంట్రా? సొసైటీలో వాల్యూ కోసం నేను దేశాలు తిరిగి ఇంత చదువు చదివితే నీలాంటి వాడి కోసం ఏంట్రా నేను కాయని పిలిపించుకోవడానికి? పెద్ద తలనొప్పి క్యాండిడేట్ లో ఉన్నాడే డాక్టర్ కాయ గారు. చెప్పేది వినండి. ఎందుకంత ఆవేశం? ఆవేశం కాకపోతే ఏంటి? సర్లే ఏంటి చెప్పు. అదేనండి, నేను మీ ఏఐ నేర్పబడును అనే అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్ చూశాను. రియల్ లైఫ్ అప్లికేషన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, అబ్బో ఇంకా చాలా ఉన్నాయిలేండి. అయితే మీ కరికులం బాగా నచ్చిందండి. దానికి తోడు మీరు ఎన్నెన్నో చదువుకుంటున్నారు కదా ఏఐలో. అన్ని కాకపోయినా ఓ ఐఆర్సిటిసినో ఎఫ్ఆర్సిఎస్ ఇప్పేచ్చు కదండి. ఇప్పించడానికి అయినా కొట్లో చాక్లెట్ అనుకుంటున్నావు ఏంట్రా? ఇట్స్ ఎ డిగ్రీ మ్యాన్, ఇట్స్ టూ మచ్ కాంప్లెక్స్ కోర్స్. అయ్యో అలా కాదండి, అదే నేర్పించమని అడుగుతున్నాను. ఓహో స్టూడెంట్ వా? నువ్వు ముందే చెప్పాలి కదా చిన్న, ఎందుకు ఊరికే తిప్పించుకున్నావు నా చేత? అదే ఇప్పుడు ఏ అనేది ఇట్స్ అండ్ బూమింగ్ టెక్నాలజీ నాన్న. అది నేర్చుకోవాలంటే కష్టం, కృషి, ఇంకా ఖర్చు కూడా అవుతుంది మరి. అయ్యో ఖర్చు గురించి ఆలోచించకండి, మా అమ్మ పేరు నిలబెట్టాలి నేను. ఓ ఈడవడు పక్కడగడ దొరికాడు పిండి అర్థం విని. సరేరా నాన్న, వాట్సాప్ లో లొకేషన్ పెడుతున్నా, వచ్చేస్తావా? సార్ లొకేషన్ పెట్టారా వాట్సాప్ లో? వచ్చింది సార్, వచ్చేస్తున్నా ఇప్పుడే వచ్చేస్తున్నా సార్. వీడు పెట్టిన అడ్రస్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఏం కనిపించట్లేదు. చుట్టుపక్కల చూసినా కూడా ఇదంతా రెసిడెన్షియల్ ఏరియాలా ఉంది. ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో సార్, వాట్సాప్ లో పెట్టిన లొకేషన్ కి వచ్చాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏం కనపడడం లేదు. అన్న వచ్చేసావా? నీ ఎదురుగా పసుపు రంగు మేడ ఉంది చూడు. ఉంది. అది మందే. నువ్వు వచ్చే లోపలికి. ఓ ఇదేనా? నేను ఇంకా ఇన్స్టిట్యూట్ అంటే యూనివర్సిటీ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఇది కూడా తక్కువేం లేదులే, మంచి హోమ్లీ వైబ్స్ వస్తున్నాయి. డాక్టర్ కాయా, ఇదే. వెల్కమ్ మై బాయ్. హలో సార్. కాయ కోచింగ్ క్లాసెస్ కి వచ్చావంటే నువ్వు జీవితంలో ఎక్కడికో ఎదిగిపోతావు. యువర్ లైఫ్ ఇన్ మై హ్యాండ్స్. నువ్వు లోపలికి రా, నీకు ఏఐ బిఐ సిఐ అన్నీ నేర్పిస్తా. నువ్వు పదరా, నీకుంది ఇప్పుడు. ఏంటి నా బట్టలు తెచ్చుకోలేదు నువ్వు? బట్టలు లేనికి సార్. అకామిడేషన్ మందే. ఫోన్ లో మాట్లాడలేదు నేను నీతో. సరేలే ఇద్దా లాంగ్ కూర్చొని మాట్లాడుకుందాం. అబ్బా ఏమంటారు సార్ ఇప్పుడు? సరే గాని నీకు ఏఐ గురించి ఏం తెలుసు? వాట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ ఏఐ? ఏఐ అంటే నాకు అసలు ఏం తెలియదు సార్. వావ్ సూపర్, నాకు నీలాంటి వాళ్ళే కావాల్సింది. సార్ నేను నేర్చుకుంటా సార్. మై మదర్ నేమ్ ఇంపార్టెంట్. తెలుసునా నాకు నువ్వు చేయగలవని. నువ్వు రాయలంటాడు, నిన్ను చెక్కేస్తా. దెబ్బకి శిల్పం అయిపోతావు నువ్వు. అయ్యి బాబోయ్, మా గురుగారు నేనంటే ఎంత ప్రేమ. సరే సార్, మీరు ఏదంటే అది. ఇప్పుడు ఏ అనేది ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైందో క్షణాల్లో చూపించేస్తా నీకు. చూడు, స్మైల్. ఏఐ ఆవాహయామి 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 పిక్చర్ గిబ్లిష్. ఆహా ఓ అబ్బబ్బా, అల్టిమేట్ ఫిగర్ నాన్న నువ్వు. ఎవరు సార్ ఇడు? చూసావు నాన్న ఎంత క్యూట్ గా ఉన్నావు. దిస్ ఇస్ ద గిబ్లీ ఆర్ట్ నాన్న. గిబ్లీ ఆర్ట్ అంటే ఏంటి సార్? ఇదే నాన్న. అదే సార్, ఏంటి సార్ ఇది? దిస్ ఇస్ గిబ్లీ ఆర్ట్. అలా కాదు సార్, ఆర్ట్ అంటే మల్టిపుల్ ఫార్మ్స్. దిస్ ఇస్ ద గిబ్లీ. గిబ్లీ ఇస్ ద లాస్ట్లీ ఫైనల్లీ దిస్ ఇస్ ఓన్లీ గిబ్లీ ఆర్ట్. ఇది మన ఏ పవర్. ఈ చాట్ జీబీటీలు, గ్రోకేల్ ఇవన్నీ చూసావా? ఇవన్నీ నేను చేసినయే. మీరేనా? మరి ఇలాంటి బొమ్మలు చేసి మన శిష్యులు కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడున్నారు సార్ వాళ్ళంతా? వాళ్ళు ఎప్పుడో పైకి పోయారుగా. పోయారా? మార్స్ నాన్న మస్క్ తీసుకెళ్ళాడు. ఆడు కూడా నా స్టూడెంటే. ఒక 2-3 రోజులు ఆగు, నువ్వు కూడా పోతావు. కోర్సు ఇది ఒక 40 లక్షలు అవుతుంది. మరి పైసలు పర్లేదు సార్, నేను ఒక 50 లక్షల వరకు బ్యాగ్ లో ఉన్నట్టు. పర్లేదు ఇచ్చి. ఇంకా మార్స్ ఏం కాదు, మా సన్నకు ప్లాన్ చేద్దాం. మనం నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను నేను. సార్ చాలా సర్లే, రేపు కోట్లలో సంపాదిస్తాం కదా, ఏముందిలే. ఓకే సార్. అది ఇప్పుడు నాకు నచ్చావు. సర్లే లేట్ అయిపోయింది, ఇంక పడుకోపో. రేపు పొద్దున్న లేపుతాను, క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. పడుకోవడం ఏంటి సార్? నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ రేపు వస్తా కదా. అకౌంటేషన్ నాదే, చెప్పే కదా. కోర్స్ అయినంత వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మరి కోర్స్ ఎన్ని రోజులు, ఎప్పుడు అయిద్ది? నువ్వు సరిగ్గా చేస్తే రేపు అయిపోవచ్చు, ఏమో చెప్పలేవు. మరి బట్టలు? నువ్వు బట్టలు తెచ్చుకోలేదు కదా. సరేలే, నా లుంగి ఒకటి ఎత్తాను, కట్టుకొని పడుకోపో.
ఆ లుంగీలు కట్టే అవసరం లేదు సార్, ఇలాగే పడుకుంటా ఇంకేం చేస్తాం. రే ఏంట్రా పడుకున్నా ఇక్కడ బయటికి పోను అసలు నా బెడ్ మీద పడుకోవడానికి నీకు అంత ఉంది ఇట్రా ఆ మూల పడుకో ఇదిగో ఇది వేసుకొని పడుకో సార్ ఇది మరీ అన్యాయం సార్, 50 లక్షలు తీసుకొని దౌర్జన్యం చేస్తారేంటి? నువ్వు ఇచ్చే ఫకింగ్ 50 lakhs కి ఏసీ బెడ్రూమ్ వస్తుంది అనుకున్నావు ఏంట్రా? లైఫ్ లో ఎదగాలంటే ఒదిగి పడుకోవాలి. ఇప్పుడు పడుకో, రేపు పొద్దున్న లేపుతాం క్లాసులు స్టార్ట్ చేస్తా. ఏంటంటో మాట్లాడుతున్నాడు. సరేలే. నా పడక మీద పడుకున్నాడు అంట పిల్ల పిచ్చిగాడు. లైట్స్ ఆఫ్. అలెక్సా ఆన్ ద ఫ్యాన్. ఏసీ 16లో ఉండాలి. యా లెట్స్ స్లీప్ మ్యాన్. చూసారా ఈడు అవతారం, పడకలో మూన్ కావాల్సి వచ్చింది వీడికి. ఇట్లనే ఏ కోచింగ్ అని చెప్పేసి లక్షల అమాయకమైన పిల్లల దగ్గర దొబ్బేసి ఇట్లాంటి లేనిపోయిన గ్యాడ్జెట్లంతా కొనేస్తా ఉంటాడు వీడు. దానికి తోడు వాడికి బిట్లు చూడడానికి ప్రొజెక్టరు. మరి కనీసం ఆ కోచింగ్ మంచిగా ఇస్తాడా? రేపటి నుంచి చూద్దాం. వీడేంటి ఆడిల్లకి దర్జాగా పడుకున్నాడు. రే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. లైన్ పొద్దున అయిపోయింది. రెడీ అవ్వాలి. ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ యువర్ క్లాస్ మ్యాన్. రెడీ అవ్వు. ఓకే సార్, ఫాస్ట్ రెడీ వచ్చేస్తాం. వీడు రెడీ అవుతూ ఉంటారులే. ఇవాళ వీడితో ఏం చేపిద్దాం? గిబ్లీ ఆట అయిపోయింది. ముచ్చటగా ఎక్స్పెరిమెంట్ చేపిద్దాం ఈరోజు. సార్ నేను రెడీ సార్. నేను కూడా రెడీనే. అరుస్తున్నానా? సరిగా నీకు బట్టలు ఎక్కడిరా? బట్ల అది డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా సార్, ఈ మధ్య ఆన్లైన్ లో షర్ట్లు కూడా దొరికేస్తున్నాయి సార్. 4 నిమిషాల్లోనే వచ్చేస్తున్నాయి. ఆయన నా ఇంట్లో నీ ప్రతాపం ఏంట్రా? ఆ ఫోన్ ఇది ఇప్పటి నుంచి నీకు ఫోన్ బంద్. కెరీర్ మీద ఫోకస్ చేయి. నువ్వు ముందు పోయి నిమ్మకాయలతే. నిమ్మకాయలా? సరే సార్. అన్న నిమ్మకాయలకి కెరియర్కి సంబంధం ఏంటో. ఇప్పటికిప్పుడు నిమ్మకాయలు తేవాలంటే యాడ తేవాలి? బ్రో నువ్వేనా? నేను కాక నువ్వేట్రా? నో ఐ రిమెంబర్ యూ బ్రో. చిన్నప్పుడు చెడ్డీలు వేసుకునే వయసులో గోళీలు ఆట ఆడే వాళ్ళం మనిద్దరమే కదా. ఎవడిడు గోళీలాట అంటున్నాడు, షెడ్యూల్ అంటున్నాడు? ఓరి నువ్వేనేట్రా? మరి నేనే. మరి నువ్వు? నేను కూడా నేనేరా. ఏంటి చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు? ఎలా ఉన్నావు? ఏంటి? బానే ఉన్నాను రా. బిజినెస్ రకరకాలు ట్రై చేస్తున్నాను. ఇంతకీ నీ పరిస్థితి ఏంటి? అది కూడా ఏం లేదురా. నిమ్మకాయలు తీసుకున్నామన్నాడు, దానికోసం వెతుకుతున్నా. నీకేమన్నా తెలుసా? బస్ నిమ్మకాయలా? ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ ఇన్ని చెట్లు ఉంటే నువ్వు ఎందుకు కొందామని ఆలోచిస్తావు ఏంది? ఇదిగో నీ నిమ్మకాయలు చూడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. తోటంతా మంది ఏం పర్లేదు తీసుకో. అయినా ఇంతకీ ఆడేవాడు అడిగాడు కదా, ఎవడాడు ఆడికెందుకు నిమ్మకాయలు అసలు? మా గురువు గారు ఉన్నారులే, డాక్టర్ కాయ అని చెప్పి. నేనే నేర్చుకున్నా అతని దగ్గర. ఒరే డాక్టర్ కాయ అంటే వాడు మనిషి కొంచెం తేడాగా ఉంటాడు. వాడు పెద్ద స్కామరు. మనుషులు వాడుకొని వదిలేస్తాడని చెప్పి బయట పేరు రా. ఆడి ఎందుకు చేరావు? కెమెరా అలా ఏం లేదే. నాకు నిన్న కూడా గిబ్లీ ఆట నేర్పించాడు. ఈ రోజు కూడా ఈ నిమ్మకాయలతో ఏదో ఎక్స్పెరిమెంట్ అనుకుంటా. ఒరే ఏకి నిమ్మకాయలకి సంబంధం ఏందిరా నాయన? నిజంగా వాడిని వదిలేసే కానీ ఇటంతా కాదు. నీకు నిజంగా ఏం నేర్చుకోవాలంటే నువ్వు వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో చేరు. వేదం అనేది రెగ్యులర్ కాలేజ్ కాదు. వీళ్ళ దగ్గర నెక్స్ట్ జనరేషన్ ఆన్ క్యాంపస్ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంది విత్ ఫోకస్ ఆన్ ఏఐ. మన ఎడ్యుకేషన్ క్యాపిటల్ అయిన పూణేలో యూజీసీ అప్రూవ్డ్ అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ ఉంది కదా, వాళ్ళతో కొలాబ్ అయి పెట్టారు దీన్ని. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేసిన పెద్ద ప్రొఫెషనల్స్ అందరూ వచ్చేసి ఇక్కడ ఉండే కరికులం ని 2024 కాదు 2029 ఆ కాలంలో ఉద్యోగాలు ఏఐని వాడుకుంటూ ఎలా ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. వీళ్ళు పర్సనల్ గా ఇప్పటికే 5,000కు పైగా స్టూడెంట్స్ కి మెంటర్షిప్ ఇచ్చారు. సచ్ దట్ వాళ్ళు ఇప్పుడు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అట్లాంటి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు. వీళ్ళ దగ్గర చేరావంటే నీకు కేవలం థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్. నువ్వు చేరిన మొదటి రోజే కోడింగ్ మొదలెట్టేస్తావు. సచ్ దట్ 4 సంవత్సరాలు అయిన తర్వాత 1,00,000కు పైగానే లైన్లు కోడింగ్ చేసుంటావు. మరి ఇంకా ఉద్యోగం రాక్ ఏడకపోతే చెప్పు. నెట్ఫ్లిక్స్ యూఐ, గూగుల్ అనలిటిక్స్ యొక్క డాష్ బోర్డ్ బిల్డ్ చేయడం, ఇట్లాంటి 50+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు. అంతెందుకు నువ్వు కాలేజీలో చేరిన వెంటనే నీకు బ్రాండ్ న్యూ మ్యాక్ బుక్ కూడా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. 1000కి పైగానే హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. అండ్ టాప్ ఎంఎన్సీస్ అండ్ యూనికార్న్ స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, వీటిలో నువ్వు 6 నెలల పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా పొందొచ్చు. నువ్వు కనుక ఈ వేదంలో చదివావంటే క్యాంపస్ కూడా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ VSAT ఏదైతే ఉన్నదో దానికి అడ్మిషన్ జరుగుతున్నాయి. 17th లాస్ట్ డేట్. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత 18th ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఓ సూపర్. కానీ ఇప్పుడు వీడి దగ్గర 50 లక్షలు కట్టేసిన, మరి ఏంటి 50 లక్షలే? ఊరే ఇదైతే పక్క స్కామేరా నిజంగా. కానీ నేను కూడా ఒక రోజు వస్తా. ఈరోజు నాకేమి పని పాట ఏం లేదు. సో చూద్దాం. నిజంగా నీతో పాటు నన్ను కూడా చేర్పించుకోమను. జస్ట్ ఒక రోజు జస్ట్ సరదాగా వచ్చి చూస్తా ఆడేం చెప్తాడు. పోదాంపా. ఓ రా బ్రో, నీకు కూడా మా గురుగారి దగ్గర మంచి డిస్కౌంట్ ఇప్పిస్తా. డిస్కౌంట్ ఏంది నాయన? ముందు ఒకటి సరిగ్గా చెప్పని, ఆ తర్వాత చూద్దాం. హలో కయ్య సార్. ఎవరా నువ్వు? నా ఫ్రెండ్ సార్, మీ దగ్గర ఏ నేర్చుకోవాలని వచ్చాడు. ఓ రండి.
నాన్న నిమ్మకాయలు తినండి. సారీ సార్ సారీ సార్ ఇవ్వలేను నాన్న. సారీ సార్ సారీ సరే నాన్న ఫీజు 50 లక్షలు. 50 లక్షలే మనోడు చెప్పు ఉంటాడు కదా నాన్న, ఎంతసేపు నీకు కొట్టడం. సరే సార్ సరేనా, ఈ రోజు నీకు ఫ్రీగా చెప్తాను. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెడతాను నాన్న, నువ్వు అకౌంట్కి వేసేసి. రండి కూర్చోండి. ఫస్ట్ మీకు ఏ తెలుసుకోవాలంటే మీ జీవితం ఎలా ఉందో మీరు తెలుసుకోవాలి. ఇది చూడు, నిన్నే ఇది చూడు, ఈ కాయే మీ జీవితం. ఏంటో అలా చూస్తున్నారు? ఇదే ఈ ప్రపంచం. మీరు దీనిలాంటోళ్ళు ఇలా ప్రపంచంలోకి అడుగు పెట్టంగానే ఇలా పాతాళంలోకి కూరుకుపోయారు మీరు. ఇప్పుడు మీ జీవితాలు ఇలా మునిగిపోయి ఉన్నాయి. ఎక్కడా లేచారా మీరు? లేదుగా. నేనేమో ఉప్పు లాంటోని. అదే ఫర్ సపోజ్ నేను మీ ప్రపంచంలోకి వచ్చేసాను అనుకోండి. ఏంటి అనుకున్నారా? మీ ఇద్దరు తలరాతల్ని తిరగ రాయడానికి వచ్చేసాను నేనుండే ప్రపంచంలో కనుక మీరిద్దరు వచ్చారనుకోండి, చూసారా ఎలా పైకి ఎదిగిపోయారో? ఎవడన్నా మిమ్మల్ని కిందకి లాగదాం పోనీ కిందకి తోద్దామన్నా మీరు కిందకి కూడా వెళ్ళలేరు. చూసారా, అది మన ఏ శక్తి అట్లుంటది. ఏ తోటి మిమ్మల్ని ఇద్దరు తీసుకెళ్లిపోతాను ఎక్కడికో. సరిగా ఆకలేస్తుంది, నేను వండుకుంటారండి. వంట మేమెందుకు ఉండాలి సార్? హోంవర్క్ రా అది హోంవర్క్ ఏంటండి? కరికులం లో క్లియర్ గా రాసి ఉంది కదా, హోంవర్క్ అంటే ఇట్స్ ఇంటి పనులు. అయినా నన్ను క్వశ్చన్ చేస్తారండి మీరు ఇద్దరు. మూసుకుని వంట చేయండి. అయినా ఇప్పుడు ఏం వండాలో ఎలా వండాలో, అయినా కిచెన్ లో ఏమున్నాయో నాకు మాత్రం ఏం తెలుసు. ఇదేంది? రొయ్యలు తెల్లగడ్డ. నువ్వు పని చేయి బ్రో, మొత్తం కిచెన్ అంతా లుక్ వేసి ఏమేమి ఉన్నాయో అన్ని బయట పెట్టు. నేను వెళ్ళి మన గురువు గారిని రెండింటితో ఏం వండొచ్చో అడిగేసి వస్తా. ఓహో, లేడీస్ అంతా కాకపోయినా మాదిరిగా నొక్కుతుందా? అబ్బా సార్ ఏంద్ర అలర్స్తున్నావు? అదే సార్, కిచెన్ లో ఎదిగితే ఈ రొయ్యలు తెల్లగడ్డ తప్పితే ఏం లేవు. నాకే వంట రాదు, ఏం చేయాలి సార్? ఎంత 50 లక్షలు ఇస్తే మాత్రం ప్రతిదీ నేనే చెప్పలేటరా నీకు? ఇందులో ChatGPT సబ్స్క్రిప్షన్ ఉంది, తీసుకొని వాడుకొని మళ్ళీ ఎక్కడ తీసి అక్కడ పెట్టే అంతే. ఓ థ్యాంక్ యూ సార్. ChatGPT ప్లస్ అంట దీంతో నిన్ను జీవించి ఇప్పుడు అందరికి వండేస్తా. వండు, నువ్వు కష్టపడితేనే కదరా నేను ఇలా సుఖపడేది. కింద చూసారా గాయ్స్, ఇదే మన ఫుట్ మసాజర్. అందరూ మసాజుల గురించి ఆ థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్ళి 2 చేతులతో నొక్కించుకుంటారు. ఎందుకు? దోస్ ఆర్ బొక్ ఆఫ్ మనీ అంతే. నాలా నేర్చుకోండి, ఇలాంటి వాటికి అప్గ్రేడ్ అవ్వన్నా. చూడండి, అబ్బా సాయిరామ్, పిసుకుతుంది, కింద నుంచి గుచ్చుతుంది. చలికాలంలో దీంతో వేడివేడిగా నొక్కించుకుంటే ఆహా ఓహో స్వర్గమే. వచ్చావరా? ఇదిగో నాకైతే ఈ కనపడ్డాయి అనమాట కిచెన్ లో. మరి ఏదో రొయ్యలిటి అది దాన్ని కూడా ఎడబెట్టి అది ఎంతకి ఏమన్నాడు వాడు మరి? మా గురువు గారు ఏమనుకున్నావు అసలు? ChatGPT ప్లస్ సబ్స్క్రిప్షన్ ఇచ్చాడు నాకు. ఇచ్చాడా? ఇస్తాడు అనుకున్నాడు, ఇస్తాడు. సర్లే, ఆ ఫోన్ ఇటు చెప్తా, నాకు అర్థమైపోయిందిలే. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదో నిదానంగా మనం నీట్గా కెమెరా కనబడేటట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే పేర్చేద్దాం గైస్. అండ్ ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక మంచి ఫోటో తీద్దాము. సో ఇప్పుడు ఈ ఫోటోని మనం ChatGPTలో అప్లోడ్ చేయాలన్నమాట. ఈ పిక్చర్ లో ఇక్కడ ఏమేమి ఉన్నాయో కొద్దిగా చూడే, వాటితో ఏమి ఉండొచ్చు నాకు కొద్దిగా చెప్పు అని చెప్పి దాన్ని అడిగే నేను. జాయిన్ గైస్, ఇదేందో స్పైసీ బటర్ గార్లిక్ ప్రాన్స్ చేయొచ్చండి. దీంట్లో మాస్టర్ ఎనర్జీ కూడా ఏమంటున్నావు ఏంటి పిచ్చి మొక్కమా? ఓకే ఆప్షనల్ అనిందిలే, ఆప్షనల్ ట్విస్ట్ అంట. సర్లే, ఎనీవేస్ మనం దీని ఏంది గైస్, దీని ఒక్కదాన్ని పక్కన పెట్టి ఆప్షనల్ అయింది కదా, తీసి పారేద్దాం దీన్ని. అదర్ దాన్ దట్ A to Z అని చెప్పినట్టు ఇప్పుడు మనం వడదాం పదండి. ఈ బియ్యం డబ్బా కనపడలే మరి మన ChatGPTగా ఫోటోలు. వెళ్ళంట అన్నం బెటర్ అంత లోపల ఈ రొయ్యల కూర ChatGPT చెప్పింది మనం లైన్ టు లైన్ చేసేద్దాం గబగబా. మనం ముందుగా ప్రాన్స్ ని కడగాలి, ఆ తర్వాత గార్లిక్ ని చాప్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ ఎట్టామా, దానిలో బటర్ ని ఏడెట్టి దానిలో మనం వెల్లుల్ని కొద్దిగా బంగారు రంగులో మారేంత వరకు అట్టట అందాం. తర్వాత రొయ్యలు వేసేయడమే. జస్ట్ 4-5 మినిట్స్ మనం కుక్ చేస్తే చాలని చెప్పి రాసున్నది. ఇది మరి అది ఎంతసేపు కరెక్ట్ గా అనేది మనం పెట్టి హీట్ బట్టి ఉంటుంది. కాకపోతే నిజంగానే మనం ప్రాన్స్ కుక్ చేసేటప్పుడు టైం కొద్దిగా తక్కువే అనమాట మామూలుగానే. సో అన్ని కరెక్ట్ గానే చెప్పున్నా చూడండి. ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, సోయా సాస్ వేసి కలిపేసి ఫైనల్ గా కొత్తిమీర వేస్తే ChatGPT చెప్పిన స్పైసీ బటర్ గార్లిక్ ప్రాన్స్ రెడీ. నిజంగా గొంగొంగలాడిపోతున్నది రుచితో. ఏమైందిరా? నువ్వు తిన్నావేంటి? అంటే మా గురుగారిని ఎంగిల్ పెట్టాలి నేను? అరే ఉప్పు సరే వదిలేసి పెట్టుకోపో. అంతా మా గురువు గారిదే. ఈ రోజు నాకు రొయ్యల కూర కూడా వచ్చింది. రే ఆడేం చెప్పాడు? నువ్వేం పీకవు, చేసిందంతా నేను కదరా. మంచిగా రైస్ మీద పెట్టి సర్వ్ చేయమంది మన ChatGPT. బాడీ మసాజర్ ఇస్ ద బెస్ట్ మసాజర్. అలాగే ఊపు కొట్టు. గురువు గారు రెడీ. అప్పుడే చేసేసావా? స్మెల్ అదిరిపోతుంది అన్న. ఒక్క మొక్క తీసుకొని ముద్దలో పెట్టుకొని తింటే ఉంది. అబ్బాబాబాబాబా, గ్రేట్ నాన్న. నువ్వు బయటకి వెళ్ళి టఫ్ అయిపోయి 70-80 శాలరీ గ్యారంటీ నీకు. 70-80 అంతా మీదే గురువు గారు. చల్లగుండు. కానీ నా దగ్గరే ఉండరు. చూసావా ఎంత పవర్ఫుల్. ఒక్క రోజులో నేను చెప్పని చేసి పాడేసింది. సరే ముందు తీసుకెళ్ళిన ఫోన్ ఇక్కడ ఇట్టు.
ఈ కాలంలో జ్ఞానం అనేది మన చేతిలోనే ఉందిరా అన్న. నువ్వు కష్టపడి ప్రాక్టికల్ గా నువ్వు వంచి పని చేస్తేనే నువ్వు పైకి ఎదగలవు. నా దగ్గరికి వచ్చాక నేను ఎంత పైకి తీసుకెళ్తానో చూస్తాగా నువ్వే. సర్లే మిగిలిన తినేసి. అంతేనా? అయినా నేను ఎంతో ప్రేమతో చేయిస్తే ఇంత తక్కువ తిన్నారేంటి? అబ్బా బాబా బాబా సూపర్. ఉంటది మరి వండింది ఎవరు మరి? బ్రో ఇది ప్రాన్స్ వస్తే తింటే బాగుంది కానీ రైస్ లోకి కొద్దిగా తేడాగా అదో రకంగా ఉంది బ్రో. ఒరే దాన్ని అన్నంలో వేసుకొని తినమని ఆ చాట్ జీపీటీ చెప్పింది 7వ పాయింట్లో వెళ్ళి దాన్ని అడుగుపో. మరి గురువు గారు సూపర్ అది ఇది అన్నారు. అది పోయి వాడిని అడుగు. అయినా ఇది ఇందాక మీ గురువు గారికి ఇచ్చిన కంచెం కదా, దానిలో తింటరా ఏంటి నువ్వే? ఈ ప్రేమ అయిపోయింది ఎంగిలి. తప్పేంటి? ఆయన కంచెంలో తినాలంటే పెట్టి పుట్టుండాలి. ఇది గురువు గారి ప్రసాదం. అయినా నీకు దొరకలేదని జలస్ కదా నీకు. చిచ్చి గురువు గారు. అబ్బబ్బబ్బా ఎంత ముద్దుగుందో. రే శిష్య, గురువు గారు బోర్ కొడుతుందో పాట పాడరా. పాట నాకు రావు గురువు గారు. ఎందుకురా నువ్వు మనిషి అన్నాక కొంచెం కళాపోషణ ఉండాలిరా. సర్లే కొత్తడు వచ్చాడు కదా అని పిలు. ఓకే సార్. అసలు నిజంగా కోళ్ళన్నీ గొడ్లని తెల్లగానే ఎందుకు పెడతాయి, నల్లగా పెట్టవే? నిజంగా ఆల్ దీస్ హెన్స్ ఆర్ రేసిస్ట్ మ్యాన్. మనం ఈ ఇష్యూ మీద పోరాటం చెయ్యాలి నిజంగా. నీకు పాట పాడటం వచ్చా? పాటలా? నేనే బ్రహ్మాండంగా. ఓ నిజంగానా? సరే మన కాయగాన్ని ఎంటర్టైన్ చేయాలంట. పదం. నేను పాడతాను సార్, నేను పాడతాను. అది చూసావా, ఐ లైక్ ఇట్. కుర్రోళ్ళు అన్నాక ఇలా ఉండాలి. ఉడుకు రక్తంతో నువ్వు ఉన్న జడవమని ఎడుతున్నావు. సర్లే నువ్వు పాడరా. బింగో చెయ్యో మచ్చో చెయ్యో చిన్నదైన పెద్దదైన 1 మార్క్ మో. లవ్ విల్ ఫ్రెండ్స్ వస్తాడు రేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలో భద్రం రేమో, ర్యాంప్ రేమో. వావ్ సూపర్, అదిరిపోయింది నాన్న నీ వాయిస్. నువ్వు బయటికి వెళ్ళి సింగర్ అయితే నెలకు 30,000 నాది గ్యారంటీ. కానీ నువ్వు వెళ్ళక నాన్న, ఇక్కడ ఉండు. నా కోసం పాడు. మీరిద్దరు కలిపి నా పేరు మీద పాట రాయండి. బీజిఎం కోరస్ ఎన్ని అదిరిపోవాలంతే. అదేలా సార్? పాట రాయాలంటే మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్, వోకలిస్ట్ వీళ్ళందరూ కావాలి. మీరు ఇప్పటికిప్పుడు చేయమంటే ఎలా తయారు చేస్తాం? ఎవరు వాళ్ళంతా? అయినా వాళ్ళందరి గురించి మనకెందుకు? అయినా మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నా దగ్గర ఉన్నారు నాన్న. మీరు ఏం చేయాలి? ఏ వాడాలి? అదేదో ఉంటది, ఉండు గూగుల్ సెర్చ్. సునో ఏ వాడుకోండి. సునో ఏ సబ్స్క్రిప్షన్ కావాలా? తీసుకోండి. మన దగ్గర కుప్పలు ఉన్నాయి సబ్స్క్రిప్షన్స్. సబ్స్క్రిప్షన్? అరే సును ఏ సబ్స్క్రిప్షన్ రా, ఎన్ని పాటలు చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయినా ఇది ఎలా వాడాలో నాకు తెలుసులేండి, నేను నేర్పిస్తాను. ఒక్క 2 నిమిషాలు చేసుకొని వచ్చేస్తాను. డోంట్ వర్రీ. నువ్వు ఇట్రా. ఆ సునో ఏ అనేది ఏదైతే ఉన్నదో అది మంచి, నేను ఒప్పుకుంటా. కానీ దానిలో ఫ్రీగానే జనరేట్ చేయొచ్చురా సాంగ్స్. దానికి మళ్ళీ సబ్స్క్రిప్షన్ అవసరం. ఆడున్నాడే నిజంగా అసలు వాడే. గురువు గారిని ఏమన్నా అన్నావంటే మర్యాద దక్కదు చెప్తున్నా. ఏం మాడుతున్నావు రే? నిజంగా వాడు నీ దగ్గర లక్షలు దుబ్బాడు. ఆ పైసలతోనే వాడు ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ కొని వాటిని నీకు ఫ్రీ అని చెప్పిస్తున్నాడు రా. దానికి తోడు హోంవర్క్, ఇంటి పని, నీ దగ్గర పని మనిషి లెక్క నిన్ను వాడుకుంటున్నాడు రా. ఇది కూడా నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇంత బఫూల్ లెక్క ఉన్నావేంట్రా నువ్వు? అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? సునో ఏ నేర్పిస్తా అన్నావు, అదేదో చూపి ముందు. మాట్లాడ అనవసరం నేనంటే వాళ్ళతో. సర్లే ఇది ఉన్నది చూసావా యాప్, దాన్ని నొక్కు. ఇక్కడ మ్యూజిక్ సింబల్ నొక్కిన తర్వాత పైన కష్టం అని ఉంటుంది. నాకు కష్టం వద్దు, సులువుగా చెప్పు. చూసుకో. ఈ కష్టం మోడ్ లో మన ఇష్టం వచ్చిన లిరిక్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. నీకు ఈ పాట గుర్తున్నదే? గోదావరి గట్టు మీద రామచిలకవే. గుర్తుంది. ఈ పాట లిరిక్స్ ని మనం గూగుల్లో తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను నేను. అండ్ మనం ఇక్కడ లిరిక్స్ సెక్షన్ లో దాన్ని పేస్ట్ చేసేయాలన్నమాట. కింద పాట స్టైల్ అనమాట. నాకు ఆడ గొంతుతో పాడాలి అండ్ పాట నాకు రొమాంటిక్ గా ఉండాలి, సౌత్ ఇండియన్ స్టైల్లో ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. క్రియేట్ అని కొట్టాను, ఫీమేల్ అని రాసేవే. రెండు ఒకటేరా. క్రియేట్ అని కొట్టానంటే ఇదిగో చూడు సాంగ్ లోడింగ్ అని చెప్పి వచ్చేస్తున్నది మనకి. సో బేసిక్ గా క్షణాల్లో ఈ విధంగా మనం ఫుల్ పాటను తయారు చేసి ఇచ్చు అనమాట. అదిగో వచ్చేసే పాటలు. ఇదిగో మొదటి పాట చూడు ఎలా ఉన్నదో. ఎత్తుకుంది చూసావా ఎలా ఉన్నదో. నెక్స్ట్ పాటిను. ఏంద్రా 7 పాటలు ఎక్కువ వచ్చింది. బానే ఉందిగా. బానే వదిలే. సో మ్యాటర్ ఏంటంటే ఈ విధంగా నువ్వు జస్ట్ లిరిక్స్ ఇచ్చి క్షణాల్లో పాటలు తయారు చేయొచ్చు దీనిలో. కానీ చూసావా ఒక పాట ఏమో 7 పాటలు ఎక్కువ వచ్చింది అండ్ ఇంకో పాట ఏమో సాగ తీసినట్టు బోరింగ్ గా ఉంది. బేసికల్లీ ఏ పాటలో ఆ హ్యూమన్ టచ్ ఉండదు. ఎంతైనా మనిషి పాడడానికి రోబోట్ పాడడానికి తేడా ఉంటుంది. అదేం లేదు, నేను మా గురుగారు పాట చేసేస్తా చూడు. ఇప్పుడు చూడు. ఖాయా ఖాయా ఓ డాక్టర్ ఖాయా. రే నువ్వేంట్రా రే మనిషి విట్ట తయారేవు నువ్వా? అతని ఖాయ నిండా నాలెడ్జ్. ఫ్రీగా గూగుల్లో దొరికే ఏ యాప్ కి అదేదో కోచింగ్ అని చెప్తున్నాడు వాడు. ఆ సబ్స్క్రిప్షన్ అంతా తీసుకొని ఏ పాట రెడీ, పది వినిపిద్దాం.
గారు పాట రెడీ. అప్పుడే అయిపోయిందా? పెట్టు 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 పెట్టు. వినండి వినండి వినండి. Kaya, Kaya, oh Dr. Kaya, Mavadu Munagadura, Artificial Intelligence, Guru Ema, Dr. Kaya, Atani Kaya Ninda Knowledge, Ade Talakaira, World Law Study Aina, Anima Vadiki Jujubira. చాలా ఆపండి ఎదవకోవాలా నువ్వు పెద్ద స్టూడెంట్ అని ఈడు పెద్ద అసలు ఏం చేశాడు మా గురుగారు? తను నేర్పి పట్టే కదా ఇంత మంచి పాట రాసాం. ఏంటి వీడే మరి బయట నేనేం చేశాను? లేదు నీకు చెప్పాను అవసరం. నువ్వు మోసం చేస్తా ఉండు అంటే నువ్వు మోసపోతా ఉండు, నీకు అదే కరెక్ట్. నేను మాత్రం పోతా ఉంటా. ఇట్లాంటి యదవన్ రథుల దగ్గర కాదండి. నిజంగా మీకు ఏఐలో ఇంట్రెస్ట్ ఉంటే వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో చేరండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది.